అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీనివాసుడు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఈ మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పెసరపప్పు అయితే టిఫిన్ కోసం అనేసి నానబెట్టేసిన. ఎప్పుడైనా నేను నైట్ పప్పు నానబోయటం మర్చిపోయినా, లేదు అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలి అనుకున్నా కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకు ఒక అరగంట నానితే చాలన్నమాట. మిక్సీ పట్టేసుకుని అట్లనే వేసేసుకోవచ్చు. ఇంకా పప్పు నానేలోపుగా నేను మిగిలిన పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా మీగడ కొంచెం ఉంటే ఆ మీగడంతా బాక్స్లోకి అయితే తీసుకున్నాను. ఈ విధంగా ప్రతిసారి మీగడ అన్నది కలెక్ట్ చేసుకుంటాను. ఇంకా రాత్రి అయితే తురుము పచ్చడి అయితే చేశాను మామిడికాయ తోటి. అది కూడా ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సదిరేసుకుంటున్నాను. రాత్రి పచ్చడి చేయకుండా ఆవాలు మెంతులు ఉంటే వాటిని అయితే పొడిలా చేసుకుని ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా తురుము పచ్చడి చేయాలి అంటే తేలిగ్గా ఉంటుంది అనేసి మీకు ఒకసారి షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే పొయ్యి కూడా తోమేసుకున్నానండి. ఇలా పొయ్యి తోమేసుకుని నీట్గా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా పొయ్యి మీద ఉండే ర్యాక్లు అవి కూడా పెట్టేసుకుంటా ఉన్నాను. ఇలా ముగ్గులు పెట్టుకుంటాం అనేది రీసెంట్గానే స్టార్ట్ చేశాను. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మనం స్టీల్ పొయ్యి మీద కూడా ముగ్గులు పెట్టుకోవచ్చు. హాయిగా చక్కగా నీట్గా ఉంటుంది. ఇంకా అంట్లో అయితే ఎన్ని ఉన్నాయో మొత్తం గ్యాస్ కట్ అంతా సదిరేటప్పటి బోల్డ్ అంట్లు అయినాయి. ఇంకా ఎలాగో టిఫిన్ చేశాక అన్ని కలిపి అయితే తోముదాం అనేసి ఇంకా తోమలేదనమాట. ముందైతే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. సండే కదండి, ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు. అర్లీగా టిఫిన్ ఇచ్చేస్తే నాకు పని అన్నది తేలిక అవుతుంది. వాళ్ళు టిఫిన్ తినేసారంటే ఇంకా ఆటల్లో పడతారనమాట. ఇంకా అందుకోసం అనేసి ముందు టిఫిన్ అయితే చేసేస్తా ఉన్నాను. ఇగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనం కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు, గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నా గ్రైండర్ అనేది చిన్న రిపేర్ అయిందండి. నేను అందుకనే ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. ఆ గ్రైండర్లో అయితే కనుక చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. దోశ కూడా ఒక భలేగా ఉంటుంది అనమాట. మనం నార్మల్ పెసలతో కంటే కూడా ఇలా పెసరపప్పుతో దోశలు వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్ పెసరట్లుగా అయితే వెళ్ళారనమాట. ఎప్పుడు కూడా ఇలా పెసరపప్పుతోనే నానబోసుకుని మీరు దోశలు అయితే వేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది టేస్ట్కి టేస్ట్. అండ్ ఇది సమ్మర్లో ఈ దోశను తినటం వల్ల ఏంటంటే మనకి వేడి కూడా తగ్గిద్ది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే వడదెబ్బ తగలదు. అలాగే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది తింటే టమ్మీ అనేది ఫుల్గా ఉంటుందన్నమాట. సండే పిల్లలకి ఇది వేసి ఇచ్చాము అంటే కనుక చాలాసేపు ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ అన్నది కూడా లాస్ కాకుండా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇలాగ చలవ కలిగిన పదార్థాలు తినడం వల్ల వాళ్ళకి కూడా వడదెబ్బలు అవి తగలకుండా ఉంటాయి. మనం ఎంత ఇంట్లోనే పిల్లల్ని సమ్మర్లో ఉంచినా సరే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వడదెబ్బ అన్నది తగులుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లలకి చన్నీళ్ళ స్నానం ఖచ్చితంగా చేపించాలి ఎండాకాలంలో. ఎందుకంటే బాడీలో ఉండేటటువంటి ఓవర్ హీట్ అంతా ఆ చన్నీళ్ళ వల్ల పోతుంది. అలాగే బకెట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్లో పిల్లల్ని కాసేపు ఆడుకోనివ్వండి. అలా కూడా వాళ్ళకి ఉండేటువంటి బాడీలో ఉన్న హీట్ అన్నది కూడా పోతూ ఉంటుంది అనమాట. ఇంకా టిఫిన్లు అయిపోయినాయి, పిల్లలకి స్నానాలు అయిపోయినాయి అనమాట. ఇంకా జెల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా తల్లో దువ్వెన పెట్టేటప్పటికి ఇంకా యాక్షన్ స్టార్ట్ అనమాట. ఇంకా అక్కడ నొప్పి వచ్చినా నొప్పి రాకపోయినా ఇంకా గోల చేసేస్తా. చూస్తున్నారు అసలు ఎంత ఇదో. ఎవరైనా చూస్తుంటే బాబోయ్ ఎంతలా లాగేస్తుందో ఈవిడి, అందుకే పిల్ల అంత అల్లారిపోతుంది అనేసి అని అయితే అనుకుంటారు. కానీ అస్సలు దువ్వెన తల్లో పెట్టామంటే చాలన్నమాట, గోల మొదలు పెట్టేస్తుంది. ఈవిడ్ని చూసే ఇలా అనుకుంటే మా చిన్నదాన్ని చూస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఆ లక్కేమో జల్లు వేయించుకుంటుంటే ఇదేళ్ళేమో ఆ జల్లు పీకుతా ఉంది మీ బిందు పాప. ఇంకేమైనా అన్నాము అంటే ఇంకా గొక్కెట్టి ఏడుస్తుంది. కానీ ఇవిడ చేసే అల్లరి మాత్రం ఎవ్వరికి కనిపించదు. ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అనమాట. చూడండి ఒకసారి.
జల్లేసినంతసేపు అంత గోల గోల చేసేసిందా, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఆటలాడిద్దో. అంతే తనలో దువ్వెన పెట్టేటప్పటికి అక్క చెల్లెళ్ళు మాత్రం ఎంత అల్లరి చేయాలో, ఎంత ఏడవాలో అంతే ఏడుస్తారు. జల్లేసావుగా మరి నాకు పువ్వు పెట్టవా, ఇగో ఇక్కడ పెట్టు అనేసని చూపిస్తుందనమాట. జల్లేసుకుంటానికి మాత్రం వద్దు కానీ జల్లకు మాత్రం అలంకారం మాత్రం బాగా చేసుకుంటారు. క్లిప్పులు పెట్టాలి, పువ్వులు పెట్టాలి, రకరకాలుగా అలంకరించాలి, అన్నీ చేయాలి కానీ జల్లు మాత్రం వేసుకోరు. మా పిల్లలేనండి కాదు, మీ పిల్లలు కూడా అంతేనా? వీడియోలో చూస్తున్న వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇలా ఏడుస్తూ ఉంటే చెప్పండి నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం గులాబీ పువ్వులు కాడలతో పెడుతూ ఉంటే పువ్వు అన్నది తిరగబడిపోతామో, లేదంటే పడిపోవటమో, పెట్టిన 10 నిమిషాలకి పెట్టిన చోట కాకుండా వేరే చోట ఉండటమో, ఇలాంటి సమస్యలన్నీ మీ పిల్లలతో మీరు పడుతున్నట్టయితే ఇప్పుడు నేను చూపించే ట్రిక్ అయితే వాడండి ఒకసారి. గులాబీ పువ్వు కాడ విరిపేసి ఆ వెనక పక్క పిన్నిస్ గుచ్చేసి ఆ పిన్నిస్ని మనకి ఇగోండి ఆపోజిట్లో పిన్నిస్ తోటి పువ్వునైతే పెట్టాలి. అంటే సూదితో గుచ్చిన వైపు కాకుండా వెనక వైపు నుంచి మనకి హుక్ టైప్లో ఉంటుంది చూడండి, అటువైపు నుంచి గుచ్చి మనకి పువ్వునైతే పెట్టినట్టయితే పువ్వు తిరగబడిపోదు. మీరు ఏ డైరెక్షన్లో పెడితే ఆ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే మీరు జడ విప్పి ఆ పిన్నిస్ తీసేదాకా మీకు పువ్వు అన్నది ఊడిపోదు అనమాట. ఎక్కువగా ఈ ట్రిక్ అన్నది మనకి ఫంక్షన్లో అలాంటి టైంలో పనికొస్తుందండి ఈ ట్రిక్ అన్నది. అంతే కదండి, ఇలా పిన్నిసులతోటి ఇలాంటి గులాబీ పువ్వులతోటి పిల్లలకి పూల జడ కూడా వేసేయచ్చు. అది ఎలా వేసాను ఏంటి అన్నది మీకు చిన్న క్లిప్ అయితే పైన యాడ్ చేస్తాను చూడండి. ఓన్లీ పిన్నిసులతోటి చక్కని పూల జడ అయితే వేయచ్చు అనమాట. ఇవన్నీ చూసారుగా ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉందో. ఇలా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి పూలు పెట్టాలి అనుకున్నప్పుడు పిన్నిస్ తోటి పెట్టండి. మీకు సందేహం రావచ్చు, పిన్నిస్ పెడితే గుచ్చుపోద్దేమో, పిల్లలకి ఏమైనా నొప్పి వస్తుందేమో. అసలు ఏముండదనమాట. మీరు తీసేదాకా కూడా పిన్నిస్ అన్నది రాదు. కాకపోతే కొత్త పిన్నిస్లు వాడండి, పాతయి వంగిపోయి పిల్లలకి తలలో పెట్టద్దు. ఇంకా అదనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే అంట్లు అవి కూడా తోమేసుకున్నానండి. అంట్లన్నీ తోమేసుకున్నాక ఇక్కడ అన్నీ కూడా ఒకసారి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. టిఫిన్ అది చేసాక కూడా కొన్ని అంట్లు అయితే వచ్చినాయి అనమాట. అంట్లు తోమేసాక కూడా కొన్ని అంట్లు వచ్చినాయి. ఇంక ఇప్పుడు ఏంటంటే చేపల పులుసు పెడదామనేసి చేపలు అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ చేపలు నిన్న తీసేసుకున్నానండి. మాకు ఇక్కడ లైవ్ వస్తాయి అనమాట, అప్పటికప్పుడు ఫ్రెష్గా చెరువుల్లో పట్టి తెస్తూ ఉంటారు. ఇంకా అలాంటివి వచ్చినప్పుడు మాత్రం తీసేసుకుంటా, వారంతో సంబంధం లేకుండా తీసేసుకుని ఏంటంటే బాగు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా ఎప్పుడైతే వండుతామో అప్పుడు. కాకపోతే బతుకున్నది వస్తుంది కాబట్టి నేను నిన్న తీసేసుకున్నాను. ఇంకా బయట అంటే చెరువుల్లో మందులు వేసి అవేసి పెంచుతారు. ఇవంటే మందులు అవి కాదండి, మామూలుగా పారే కాలువల్లో కాబట్టి ఇంకా అందుకని తీసుకుంటానమాట. ఇంకా పాలవి కూడా వచ్చేసినాయి, పాలవి కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంక పాలవి కాగే లోపుగా ఏంటంటే మిగిలిన పని అంతా చేసుకుంటా ఉంటాను. సిమ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా నేను పాలు కాచేటప్పుడు. ఇంకా దగ్గర ఉన్నాను అనుకుంటేనే హైలో పెడతానమాట, లేదంటే మ్యాక్సిమం సిమ్లో పెట్టేసి మిగిలిన పని అంతా చేసుకుంటూ ఉంటాను. ఇంకా పాలు మరిగే లోపుగా ఏంటంటే నేను కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఇలాగ చేపలను అయితే పామేసుకుని కడిగేసుకుంటున్నాను. నేను బండకేసి బాగా పామిచ్చేసానండి, నాకు ఎక్కడ పులుసది లేదు. తను తెచ్చిన అమ్మాయి ఇంటికి వచ్చేసి చేసేసి ఇచ్చి వెళ్తుంది అనమాట నాకు. ఇంకా అందుకని నాకు చేప చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంక ఇలాగా మొత్తం అంతా 2-3 సార్లు అయితే కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీచు వాసన వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసం అనేసి ఎక్కువగా కడుక్కోవాలి. అంటే ఆ నీళ్లు తెల్లబడేదాకా కూడా నేను కడుగుతూ ఉంటాను. చాలామంది ఏంటంటే చేపను ఎక్కువ కడిగితే దానికి ఉండేటువంటి రుచి పోయిద్ది అనేసి అని అంటారు. కానీ నాకేంటో అంతలా కడగకపోతే ఆ చేపకున్న నీచు వాసన పోదేమో అని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా చేపను శుభ్రంగా కడిగేసుకున్నాను కదండి. ఇప్పుడు ఉప్పు కారము వేసి అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఇంకా లైట్గా సాల్ట్ కూడా వేసానండి. ఇలా చేసేసి మనం పక్కన పెట్టుకుంటే చేపల పులుసులో ముక్క తినేటప్పుడు చప్పగా అనిపించకుండా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే చేప మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నా. దానికోసం అనేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇలాచి,
అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4 లవంగి మొగ్గలు వేసుకోవాలండి. దీంట్లో అయితే మనం అల్లం వేసుకోకూడదు అనమాట. చేపల పులుసుకి అల్లం అయితే వేయరు. ఇంక ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఏంటంటే అమలాపురం సైడ్ పెట్టే చేపల పులుసు అనమాట. నేనైతే కృష్ణా జిల్లా చేపల పులుసు ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళదేమో కృష్ణా జిల్లా అనమాట. మా అత్తమ్మ వాళ్ళదేమో వచ్చేటప్పటికి అమలాపురం, మీకు తెలుసు కదా. అమలాపురం వంటలకి కృష్ణా జిల్లా వంటలకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అమలాపురం సైడ్ ఏంటంటే ఎక్కువగా పులుసులు పులుపులు ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ కృష్ణా జిల్లాలో ఏంటంటే పులుసులు తక్కువ, వేపుళ్ళు పచ్చళ్ళు ఎక్కువ. ఇటు అమలాపురం సైడ్ కూడా పచ్చళ్ళు ఎక్కువ తింటారు. వీళ్ళు వచ్చేటప్పటికి నిలవ పచ్చళ్ళు ఎక్కువగా తింటారు. అంటే ఆవకాయ, మాగాయ, తొక్కు పచ్చడి ఇలాంటివి తింటూ ఉంటారు. కానీ మా కృష్ణా జిల్లా సైడ్ వచ్చేటప్పటికి బీరకాయ పచ్చడి, టమాటా పచ్చడి అంటే అప్పటికప్పుడు చేసుకుని తినేసే పచ్చళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అనమాట. ఇంకా అలాగా మా ఇద్దరి ఫుడ్ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నాకు నచ్చిన కూరలు ఆయనకి నచ్చు, ఆయనకు నచ్చిన కూరలు నాకు నచ్చు అనమాట. అసలు పులుసు తినాలంటే నాకు చాలా కష్టం, కానీ మా వారికి పులుసే ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా తినగా 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 నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను పులుసులు కూడా చాలా ఇష్టంగా తింటాను. కాకపోతే మా ఏపుళ్ళు మా ఇగుర్లు మాత్రం ఆయనకి అస్సలు అలవాటు అవ్వలేదన్నమాట. ఇంకా ఏం చేస్తాం, ఈయనకి అలవాటైనవి మాత్రమే తినాలి. అండ్ కాకపోతే మాకు అటు సైడ్ ఇగురు అంటే ఒక పప్పు, ఒక వేపుడు, ఒక పచ్చడి లేనిదే అవ్వదన్నమాట. అంతలాగా మాకు కూరలు అలవాటు. ఇక్కడ అలా కాదు, ఒక కూర ఉండి ఒక పచ్చడి వేసినా సరే అయిపోతూ ఉంటుంది. చాలా వంట అన్నది ఈజీగా అయిపోద్ది అనమాట. ఇంక చేపల పులుసు అయితే పెట్టేసుకుంటున్నానండి. దానికోసం అనేసి దాకా పెట్టేసుకున్నాను. కొంచెం వెడల్పాటి దాకా తీసుకుంటే ముక్కలు అనేవి చెదరకుండా ఉంటాయనేసి కొంచెం పెద్ద దాకా తీసుకున్నాను. ఇప్పుడైతే చీరుకులున్న పచ్చిమిరకాయ చీరుకులు వేసుకున్నాను. అలాగే నేను తీసుకున్న ఉల్లిపాయలను కూడా, అంటే ఒక 2 ఉల్లిపాయలని పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని బాగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసాను అనమాట. ఇలా చేస్తే మనకి చేపల పులుసు కొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇందులోనే చీరుకులు చేసుకున్న వంకాయ కూడా వేసుకున్నాను. మీకు ఇందులోనే బెండకాయ కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ వేసుకుని పెట్టే చేపల పులుసు భలేగా ఉంటుంది. అలాగే మా వారు కింద నుంచి ఉల్లికాళ్ళు అయితే తెచ్చారనమాట. చేపల్లో ఉల్లికాళ్ళు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని చక్కగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా, అంటే ఈ మసాలాకి రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ చేపల్లో కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట. చూసారుగా వంకాయ అనేది చక్కగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఈ మసాలా ఫ్లేవర్ అంతా పట్టేదాకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేస్తే ఈ చక్కగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ చేపలకైతే పట్టి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి నేను చూపించే విధంగా చేపల పులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైతే కలపులుసు పెట్టుకునే తినేదాన్ని, కానీ ఎప్పుడైతే మా వదిన గారి పులుసు చూపించారో ఇది తింటూనే ఉన్నాను, అంతలా నచ్చింది. ఇంక ఈ లోపుగా చేప ముక్కలు మగ్గిలోపు రైస్ అయితే కడిగేసి అవతల పక్క పెట్టేసుకున్నాను. ఈ పక్క నాకు చేపల పులుసు చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసేసుకుంటున్నాను. అంటే నేను 2 కేజీల చేపలకి ఒక 200 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువ ఉంది కాబట్టి నాకు 200 గ్రాములు సరిపోయింది. అండ్ మీరు తీసుకునే చింతపండుని బట్టి పులుపుని బట్టి మీరు చింతపండుని అయితే తీసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు అంతా వేసేసుకున్నాక కొద్దిగా ఉల్లికాడలు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా తిప్పేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. అలా చేసినట్టయితే మనకి గరిట అన్నది పెట్టకూడదండి, మొక్క చెదిరైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గరిట పెట్టకుండా ఇలాగా కలిపేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే ఉడికిపోయిందండి. రైస్ని అయితే వాష్ చేసుకున్నాను. చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడితో వీడియో అయితే అయిపోయిందనమాట. సండే కుకింగ్ అంతా ఇలా ఉందనమాట. ఇన్ని పనులు ఉంటాయి. సండే వచ్చిందంటే రెస్ట్ అనుకుంటారు, కానీ కొంచెం కూడా రెస్ట్ అన్నది ఉండదన్నమాట. చేసే పనులు చేస్తూనే ఉండాలి, చేసే క్లీనింగ్ చేస్తూ ఉండాలి. అండ్ రోజువారీ కంటే కూడా మనకి ఈ సండే వచ్చేటప్పటికి వంటలు ప్రత్యేకంగా ఉంటాయి, అన్ని వంటలు ఉంటాయి కాబట్టి కుకింగ్ సెక్షన్ కూడా ఎక్కువే ఉంటుంది. రెస్ట్ అంటూ ఉండదన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళి మనకి ఆదివారం వచ్చింది, అమ్మయ్య కొంచెం అర్లీగా లేకుండా కొంచెం లేట్గా అయినా లెగచ్చు అనే ఒక చిన్న వెసులుబాటు తప్ప నుంచి వేరే ఏం ఉండదు. ఇంకా రన్నింగ్ అనమాట సండే అయితే. ఇంకా ఇది వాళ్ళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.